ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసమున మిథున రాశి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది, మరి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయో అనేది జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే, మరి ఇలా జాతకములో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కవు. కాబట్టి కొన్ని విషయాలలో వీళ్ళకి మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతూనే ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కొంచెం తిన్నామా, పండామా, తెల్లారిందా, ఈ మూడుని ఎక్కువగా వాళ్ళు చేసినట్టుగైతే, కంటిన్యూ చేసినట్టుగైతే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళ మాట విధానము వేరే విధంగా మారి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించండి. మరి మీకు గురుదశ మీకు తక్కువైన దానివల్ల రావుకేతువులు మీ మీద కూర్చొని ఏ కార్యక్రమాన్ని మీకు ముందుకు పోనీకోకుండా, ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడుకోకుండా, లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మీరు అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. చూసేవాళ్ళు జనాల వరకు బాగున్నారయ్యా, మీకేం తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మీరు సంపాదించేది ఉన్నది అని ఏడుపు. కానీ ఇలా జాతకంలో స్త్రీ నుంచి కొంత సమస్య రాబోతుంది. ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య. ఆ లేనిపోయిన సమస్య అంటే ఆ సమస్య పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు దాకా తిరగాల్సి వస్తుంది. దానివల్ల స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు. అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము. కాబట్టి 1-2 ఛాన్సెస్లు కొన్ని కనబడుతున్నాయి. మీరు చేయాల్సిన వృత్తిలో కూడా, ఏది ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీకు ఉగాది నుంచి కొత్త విధానమైన కళ అనేది రాబోతుంది. ఈ ఉగాది నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి మారటం, మళ్ళీ వేరే నుంచి మళ్ళీ మీకు ఈ చేసే దాంట్లోంచి ఇంకా మీకు ప్రమోషన్ రావటం, ఇలాంటిది మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక గృహం అనగా ఇల్లు, సొంత స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి అది మీకు అతి దగ్గరలోనే మీకు ఒక బంధుమిత్రులు కానీ, స్నేహితులలో కానీ, భార్య తరపున కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ మీకు ఒక అదృష్ట లక్ టైం అనేది రాబోతుంది. ఆ టైంలో మీరు కొంచెం మేలుకోవాలి. ఆ మేలుకోకుండా మీరు కొంచెం అశ్రద్ధగా మీరు చేసినట్టుగైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహదోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మరి మీరు భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. మీ పేరు బలంలో చూసుకుంటే, మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషము, నాగసర్పదోషము, నాగకర్పదోషము రెండూ కనబడుతున్నాయి. ఆ నాగకర్పదోషం వలన మీకు చేతిగాడకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, కళ్యాణాలు
అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం, ఉద్యోగాలు అదుగో ఇదిగో అదుగో ఇదిగో అని చెప్పటమే కానీ ఆ ఉద్యోగం కూడా కరెక్ట్గా రాకోకుండా పోవటం, అన్నదమ్ముల్లో గొడవలు రావటం, అక్క చెల్లెల్లో, కుటుంబంలో, ఫ్యామిలీలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒకళ్ళు బాగున్నారా అంటే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది. ఒక సమస్యలో నుంచి బయటపడ్డామరా అంటే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలని శాంతం చేసుకోవాలి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి తప్పకుండా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.